భారత రాజ్యాంగ నిర్మాత మహనీయ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఎస్పీ సంక్షేమ శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిపారు. ఇక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష అంబేద్కర్ చిత్రపటానికి విగ్రహానికి అధికారులు సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి శాశ్వత పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఇక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఇండియా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు దేశ నిర్మాణానికి క్రాంతిదాయక మార్గదర్శకాలు చూపించారని అన్నారు. ఆర్టికల్ 14 ద్వారా సమానత్వ హక్కు, స్వేచ్ఛ, న్యాయం అందరికీ చేరేలా చేసిన అంబేద్కర్ సేవలు అపారమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు ఇచ్చిన చారిత్రాత్మకమైన నిర్ణయం ఆయనదేనని, భారత రాజ్యాంగం నేడు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవడం కూడా అంబేద్కర్ దూరదృష్టి కారణంగానే జరిగిందని అన్నారు. ఇక పేదరిక నిర్మూలన, సామాజిక పురోగతికి రాజ్యాంగ మార్గాన్ని నిజాయితీగా అనుసరించాల్సిన అవసరం ఉందని, జిల్లాను అభివృద్ధి దిశగా అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు వర్ధంతి కార్యక్రమం, ఈ మహాపరి నిర్వాణ దినోత్సవం ఈరోజు కార్యక్రమం ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో జరుపుకోవడం జరుగుతుంది. వారికి ఈరోజు అందరూ అధికారులు కూడా నివాళులు కూడా అర్పించేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు దట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు మన ఫస్ట్ ఇండియా లా మినిస్టర్, తర్వాత ఈ మోడర్న్ ఇండియా ఏవైతే ఉన్నాయో, న్యూ ఇండియా ఏవైతే ఉన్నాయో వారికి మొట్టమొదటిగా వారి రచయిత. సో మనం ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ది డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నాయో వారికి చైర్మన్ అయి, మళ్ళీ భారత సంవిధానంలో ఏమేం ప్రయోజనం రావాలి, ఏమేం విధంగా అన్ని కమ్యూనిటీస్ కానీ అందరూ సమాజంలో కూడా ఈక్వాలిటీ ఉండాలి. సో దానికి సంబంధించిన రూల్ ఆఫ్ లా కావచ్చు, లేదు ఆర్టికల్ 14 కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. దీంతోపాటు మేజర్గా మొదటే భారతదేశంలో ఏవైతే ఓటింగ్ రైట్ ఉన్నాయో 18 ఇయర్స్ నిండిన వారికి ఓటింగ్ రైట్ కూడా వారే తీసుకొని వచ్చారు. అంటే అదే స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మిగతా దేశం కూడా ఇటువంటి మహాను సంవిధానం ఉంది, ఆ సంవిధానానికి వివిధ దేశం కూడా మళ్ళీ అది ఒక అడాప్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇప్పుడు అన్ని అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వంలో ఉన్న 3 స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అన్నిటికీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవి అన్నీ కూడా ఆ సంవిధానంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని రావడం